వందనాలండి. ఈరోజు మే 9 దేవుని ముద్రపు టుంగరము అనే అంశము ధ్యానించుకుందాం. హగ్గై 2:23లో నా సేవకుడును షయల్తీయేలు కుమారుడునైన జెరుబ్బాబెలు, నేను నిన్ను ఏర్పరచుకుని ఉన్నాను కనుక ఆ దినమున నేను నిన్ను తీసుకుని ముద్రపు ఉంగరముగా చేతును. ఇదే సైన్యములకు అధిపతికి యెహోవా వాక్కు. ముద్రపు టుంగరము ఎవరైనా వాడారు అంటే అది వారి అధికారాన్ని, నిజాయితీని ప్రదర్శిస్తున్నట్టుగా ఎంచబడుతుంది. ఒక దస్తావేజు లేక ఏదైనా పత్రము ధృవీకరించడానికి గాను దీన్ని సంతకంలాగా వాడుకుంటారు. అది ఒక నగల్లో భాగం కాదు, అంటే నగలేసుకున్నట్లు కాదు. అది ఆ కాలంలో ముద్రపు ఉంగరం ఒక రాజు యొక్క అధికారానికి సూచనగా ఉండేది. దాన్ని మెత్తగా ఉన్న మైనంలో వత్తి రాజాజ్ఞలు ఇచ్చినప్పుడు దానిపై ముద్రించేవారు. ఇది సొంతదారితనము సూచిస్తుంది. తప్పక పాటించాల్సిన ఆదేశాలు అయి ఉంటాయి. జెరుబ్బాబెలు దావీదు వారసుడు. అతనితో దేవుడు మాట్లాడుతూ ఈ వాగ్దానాన్ని ఇస్తూ ఉన్నాడు. మందిరం పాడైపోయి దేశము నిరాశలో మునిగిపోయి ఉన్నప్పుడు ప్రజలను తిరిగి హెచ్చించుటకు గాను దేవుడు జెరుబ్బాబెలును ఎన్నుకున్నాడు. ముద్రపు టుంగరము అను ఈ చిత్రము దేవుడు తన ప్రజలతో చేసిన నిత్య నిబంధనను జ్ఞాపకం చేస్తుంది. యెషయా 41:8-10లో దేవుడు ఇశ్రాయేలీలతోనూ మనతో కూడా భయపడవద్దని చెప్తూ ఉన్నాడు. విశ్వాసులం కూడా, మనం కూడా ఆయన ఎన్నుకున్న వారం కాబట్టి మనం కూడా దేవుని ముద్రపు ఉంగరంగానే ఉంటాం. ఆయన మనలో ఉండి సంబంధం ఏర్పరచుకొని తన శక్తి, సహాయము, పాపం, మరణములపై విజయం ఇస్తానని వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. కీర్తన 110లో దావీదు క్రీస్తు యొక్క అధికారాన్ని కనుగొన్నాడు. రెండవ రాకడలో క్రీస్తు ఈ ముద్రపు టుంగరం ఇచ్చిన అధికారంతో శత్రువులను అనగదొక్కుతాడు. ఈ ముద్ర మనల్ని ఎప్పుడూ ప్రేమతో, ఓర్పుతో మెలగమని చెప్తుంది. హెబ్రీయులకు 13:1-8లో సహోదర ప్రేమ నిలువరంగా ఉండనీయుడి, ఆతిథ్యం చేయ మరొకటి, బంధకంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొనుడి, వివాహము ఘనమైనదిగా ఉండనీయుడి, యేసుక్రీస్తు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు అని చెప్పబడి ఉంది. మనం దేవుని బిడ్డలంగా ముద్రపు టుంగరంలాగా ఉండుటకు పిలువబడ్డాం. మన జీవితాలు ఆయన ఉంగరంతో ముద్రించబడి విశ్వాస్యతను కనపరచాల్సి ఉంది. మనల్ని రాయబారులుగా ఉండమని ప్రభువు చెప్పాడు. ఆయన ఆరోహణం అవ్వకముందు చెప్పిన చివరి సందేశము మత్తయి 28:18లో పరలోకమందును భూమి మీదను నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది, కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయండి అన్నాడు. సదాకాలం నేను మీతో కూడా ఉన్నానని కూడా వాగ్దానం చేశాడు. మనల్ని దేవుడు ఎప్పుడూ పక్కన పెట్టలేదు. మనలను ముద్రించాడు, పంపించాడు, పునరుద్ధానుడైన క్రీస్తులో భద్రపరిచాడు. ప్రియ స్నేహితులారా, దేవుడు జెరుబ్బాబెలును ముద్రపు టుంగరంగా చేస్తే మనల్ని కూడా చేశాడు. ఆయన ముద్ర ధైర్యంగా ధరించి దేవుని రాజ్యాన్ని కట్టి అధికారం చేసి ప్రేమ చూపించాలి. ప్రార్థించుకుందాం. దయమేడ యేసునైనా స్తోత్రం ప్రభా, మీ ముద్రపు ఉంగరములుగా ఈ లోకంలో మెలిగినట్టు తండ్రి ఇతరులను కూడా ఆ సత్యం తెలుసుకునేటట్టు చేయమని యేసుక్రీస్తు నామములో వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.